ఎవరో చేసిన తప్పుకు తాము శిక్ష అనుభవించాల్సి వస్తుంది. నిర్లక్ష్యంగా వాహనాలు నడిపి ఎంతోమంది అమాయకుల జీవితాలు గాల్లో కలుపుతుండడంతో ఇప్పటికీ బాధితులు మాత్రం దిక్కులేని వారైపోతున్నారు. చిన్న పిల్లల తల్లిదండ్రులు కూడా ఈ బాధలు భరించలేక అనేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికి జనగామ జిల్లా ఇక్కడ లింగాల గణపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి నిల్లుట్ల హైవే దగ్గర నేషనల్ హైవే 160 దగ్గర బీరిశెట్టి గూడానికి చెందినటువంటి డి రాజేందర్ అనేటువంటి ఒక యువకుడు అక్కడికక్కడే ఒక లారీ ప్రమాదంలో చనిపోవడం, మృత్యువాత పడడాన్ని కూడా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒక్కసారి వారి బంధువులు ఇక్కడ రాజేందర్ వాళ్ళ తల్లి ఉంది, తను విగత జీవిగా మారినటువంటి తన కొడుకును తలుచుకుంటూ తమకి ఇంకా దిక్కెవరన్నటువంటి ఒక ఆవేదనతోటి రగిలిపోతున్నటువంటి నేపథ్యం. మరి దీనికి కారణాలు ఎవరు, మరి ఎట్లాంటి తప్పు చేయడానికి దానికి మేమెందుకు శిక్ష అనుభవించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఇక్కడ తన కోడలు ఇద్దరు చిన్న పిల్లల్ని కూడా పట్టుకొని కూడా తను ఏడుస్తున్నటువంటి సమయంలో వారిని ఓదార్చేటువంటి వారే కరువైపోతున్నటువంటి పరిస్థితి. మరి ఒక్కసారి ఆ ప్రమాదానికి గల కారణం ఏంది, మరి ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కానీ వారికి ఏం సమాధానం చెప్పారో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీ పేరేం పేరమ్మా? నీలమ్మ సారు. ఇప్పుడు ఎవరు మీ ముగ్గురు చనిపోయారు కదా, ముగ్గురు చనిపోయిందంటే ఇప్పుడు రాజేందర్ మీ అబ్బాయా? రాజేందర్ మా అబ్బాయి. ఎటు వెళ్ళిండమ్మా, ఎక్కడికి వెళ్ళిండు, ప్రమాదం ఎట్లా జరిగింది, మీకున్న సమాచారం ఏంటి? లారీ మీద వస్తుంటే ఆయన జాకీ అయినాడట, పక్క ఆయన 2-3 ఆపితే ఆపలేదట, అన్న ఆపంటే ఆపిండట. ఇంక మెకానిక్ వచ్చు రాజేందర్కు, అయితే వాళ్ళు టైర్ తీసి పెట్టుకుంటా నేను కూడా పెడతా పాట అన్న అని దిగిండట. సాయం చేద్దామని, ఈ మెకానిక్ వచ్చు కదా, ఇక ఈయనకు రానట్టుందని చేసిపోదాము అని జాక్ ఇచ్చి నేను కూడా పెడతా అన్న అంటే ఆడొచ్చి కూదిపోయినట. లారోడు ఏ లారీ? ఇసుక లారీనా? ఇసుక లారీ ఏం లారా తెలియదు, మాకు తెలియదు సారు. అగో అది కూర్చున్న వాళ్ళని చేసేటోళ్ళని కుదిపోయిండట. ఇప్పుడు ఎన్ని గంటల సమయం జరిగింది, ఎంతమంది చనిపోయారు దీంట్లో? నైట్ పూట మాకు తెలియదు సార్, నాకు పొద్దు ఇక్కడికి వచ్చిందని కూడా చెప్పలేదు, ఏం చెప్పలేదు. ఎంతమందో తెలియదు నాకు, అలా ఎంతమంది కూడా 3 ఉన్నారట అంటారు సార్, నాకు తెలియదు. ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ ఎంతో నిండు జీవితం మీద ఎన్నో కలలు కన్నటువంటి ఆ కుటుంబము దిక్కులేని వారైపోతున్నారు. చిన్న పిల్లలను పట్టుకొని కూడా తన ఎంతో బంగారు భవిష్యత్తు మీద ఎన్నో కలలు కన్నటువంటి ఆ కుటుంబం జీవితం ఒక్కసారిగా తలకిందులైపోయినటువంటి పరిస్థితి. తన రాజేందర్ వాళ్ళ భార్య తను అసలు ఏం జరిగిందో తన గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇద్దరు చిన్న పిల్లలు, వారిని పట్టుకొని కూడా అంత ఇబ్బందికర వాతావరణం ఉన్నటువంటి నేపథ్యం. ఏం జరిగిందమ్మా? ఇప్పుడు ఎన్ని గంటలకు వెళ్ళాడు రాజేందర్ ఇక్కడ నుండి? నాకు తెలీదన్న, ఆయన ఎన్నింటికి వస్తుండో. మధ్యరాత్రి జరిగిందంట, మాకు పొద్దుగాల తెలిసింది 6-6:30 ఆ టైంకి. నేను మా అమ్మ వాళ్ళతోని ఇంటికి వచ్చినాను రైల్వే స్టేషన్ నుంచి. మొన్న నా పెద్ద బాబా స్కూల్కి పంపించాలి, ఆధార్ కార్డు కొంచెం తీపిచ్చి బర్త్ సర్టిఫికేట్లో మిస్టేక్స్ ఉంటే చేయించుకొని ఆధార్ కార్డు తీసుకొని పోదామని వచ్చిన. మా ఆయన నన్ను తీసుకోపోదానికే వస్తున్నాడు. మా ఊరు లారీ ఆయన ఒక ఆయన ఉంటే ఆయనతో పాటు లారీలో వస్తుండంట. అయితే ఒక టాటా వేసి పంచర్ అయితే ఆపండి అన్న ఆపండి అని ఎంతమందిని అడిగినా ఆపకపోయేసరికి వీళ్ళు అట్నుంచి ఆ రూట్ నుంచి వస్తుంటే ఆపిండంట. వీళ్ళని ఆపితే జాకీ తీసుకురా అని అంటే తీసుకొచ్చి వాళ్ళు పెడుతుంటే రా అన్న నువ్వు కూడా హెల్ప్ చేయనంటే పోయి మా ఆయన మెకానిక్ పోయి హెల్ప్ చేస్తుంటే వేరే లారీ వచ్చి గుద్దేసి వెళ్ళిపోయిందంట. ఇప్పుడు ఆ టాటా ఏసీ ఓనరేనా పోయి కూర్చొని కేసు కాకుండా 200 మందిని తీసుకొని పోయి పోలీస్ స్టేషన్లో కూర్చున్నాడంట. నా 2 పిల్లలు మీరే న్యాయం చేయాలి. అంటే ఇప్పుడు మీకు సంబంధం ప్రమాదానికి అంటే ఆ లారీకి బొలెరోకు సంబంధం లేకుండా సహాయం చేద్దామనే వెళ్ళిండు ఆయన. సహాయం చేద్దామని పోయి చంపేసిండ్రు. ఎక్కడి నుంచి వస్తున్నాడు మీ ఆయన? హైదరాబాద్ నుంచి. మిమ్మల్ని తీసుకెళ్దామని తీసుకెళ్ళడానికి వస్తున్నాడు. మీ అమ్మ వాళ్ళ సమ్మర్ హాలిడేస్ కాదు, మా పాప బర్త్ సర్టిఫికేట్ మిస్టేక్ ఉంటే ఆధార్ కార్డు ఇట్లా తీసుకొని స్కూల్లో జాయిన్ చేసుకుందామని నేను వచ్చినాను. నన్ను తీసుకెళ్దామని మా ఆయన వస్తుంటే ఇట్లా జరిగింది. ఇక్కడ పాపం ఆ పిల్లలకు అసలు వాళ్ళ నాన్న ఎక్కడున్నాడో తెలియదు. రెగ్యులర్గా పని మీద బయటకు వెళ్తారని అనుకుంటున్నారు, కానీ వాళ్ళకు నాన్న ఇట్లా ఈ సంఘటన జరిగిందన్న విషయం కూడా పిల్లలకు తెలియదు. అంటే రోడ్డు మీద వెళ్తూ కొంత ఇబ్బందికరంగా ఉన్నటువంటి వాళ్ళకు సహాయం చేద్దామని చెప్పి వెళ్ళినటువంటి పాపానికి తాను కూడా విగతజీవిగా మారాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఇంతటి దారుణమైనటువంటి స్థితికి గల కారణాలు ఎవరు అనేది కూడా, మరి ఈ కుటుంబానికి ఎవరు న్యాయం చేస్తారు, మరి ఆ పిల్లల జీవితము అంటే ఒక్కరోజు తెల్లారేది కాదు, పొద్దుడిచేది కాదు, జీవితకాలం తోడుండాల్సినటువంటి
ఉన్నటువంటి భర్త ఇక చిన్న వయసులోనే లేకపోవడము, చిన్న వయసులోనే పిల్లలు తండ్రి లేని వారు అవ్వడము, ఇదంతా చూస్తుంటే మాత్రం మరి దీనికి కారణం ఎవరు అన్నది కూడా గమనించాలి. గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి నేషనల్ హైవే మీద జరుగుతున్నటువంటి ప్రమాదాల మీద ఆర్టీవీ ఎప్పటి నుండో హెచ్చరిస్తుంది. అయినప్పటికీ కూడా ఆర్టీవీ మీద దాడులకు చేసేటువంటి వ్యక్తులు కూడా ఎంతో మంది వచ్చారు. రీసెంట్గా జరుగుతున్నటువంటి పరిణామాల మీద ప్రశ్నించినటువంటి వాళ్ళకి కూడా ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే ఇంకా ఎంతమంది విగత జీవులుగా మారిన తర్వాత అధికారులు కానీ ప్రభుత్వాలు కానీ కళ్ళు తెరుస్తాయని కూడా ఇక్కడ మరొకసారి ప్రశ్నించడం జరుగుతుంది. మరి ఇట్లాంటి చిన్న పిల్లల జీవితాలు ఇక్కడ వారి భవిష్యత్తు ఏం కావాలన్నది కూడా ప్రశ్నార్థకంగా చూసేటువంటి వాళ్లకు కంట నీరు పెడుతున్నారు. విన్నటువంటి వాళ్ళు ఒక బాధతప్త హృదయాలతో ఆవేదన చెందుతున్నారు. కానీ ఎక్కడ మాత్రం అధికారుల్లో మాత్రం ప్రభుత్వాల్లో మాత్రం చలనం రాలేదు. మరి దీనికి ఎవరు అడ్డుకట్ట వేస్తారు, ఈ ప్రమాదాలను నివారించడానికి ఎవరు ముందుకొస్తారన్నది కూడా ఇక్కడ ప్రశ్నార్థకంగా మారుతున్న నేపథ్యంలో గ్రామంలో ఉన్నటువంటి యువత అందరూ ఏకమవుతున్నప్పటికీ కూడా వాళ్ళను పట్టించుకున్నటువంటి పరిస్థితులు లేవు. యాక్సిడెంట్ చేసి నేరుగా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చొని ఇక్కడ సెటిల్మెంట్ చేసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉంటున్నాయి తప్ప మరి బాధితులకు ఏమైనా న్యాయం చేద్దామన్నటువంటి ఒక ఆలోచన ఎవరికి రావడం లేదు. దీనిపైన కూడా మరి ఏం చేస్తారో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అమ్మా కూడా ఒక 5,000 అన్నది మాట, ఒక 10,000 ఒక 50,000 పిల్లల ముఖం చూసి కూడా ఇచ్చే న్యాయం లేదు. తీసుకుపోయి ఉట్టిగా దానం చేసుకుంటే వాళ్ళకి బిస్కెట్, వాళ్ళకి ఏముంది బట్టలు, వాళ్ళ ఇబ్బంది వాళ్ళు ఎవరు చూసుకోవాలి సారు. వాళ్ళు ఏముంది తల్లిదండ్రులు ఏడ్చుకుంటే పోతుంది, మొగడు పోతాడు, వాళ్ళ అమ్మ నాన్న ఇప్పుడు ఉన్నోళ్ళు రేపు ఉండరు. వాళ్ళ పరిస్థితి ఏం సారు? మాకు న్యాయం ఏం జరగాలి? అది ఒక్కటి కావాలి మాకు. ఆ చిన్న చిన్న పిల్లలు పోయేటోని దారిలో పోయేటోని ఆపు చేసుడేంది, ఇట్లా బిల్చుకపోవటం ఏంది, అట్లా జాకిదే అనుడేంది, బాటన పోయేటోని పానం తీసుడేంది, న్యాయం చేసుకుంటా పోస్ట్ మార్టం తీసుకుపోయి దానం చేసుకొని తర్వాత మాట్లాడతాం. ఇవన్నీ అనుడు ఎక్కడిది? పరిచయం ఉన్నాడమ్మా ఇప్పుడు రాజేంద్ర అనేటువంటి వ్యక్తి, వాళ్ళకి పరిచయం లేదా? ఏం పరిచయం లేడు. ఉట్టిగా సాయం చేద్దామని ఆపేటి దండం పెట్టి ఆపి తిప్పిరంట. వాళ్ళ ఊరోడేనంట, లారీవాడు వాడు ఎక్కించుకొని వస్తాడంట. వాడేం సాయం లేదు. వాడిని మా ఊరోడేగా ఇంటికి వెళ్ళిపోతాను వస్తాడంట. ఆడాపంటే ఆడాపి జాకిచ్చిండు, ఆడు పోవాలి రా అంటే పోయిండట. అది న్యాయమా? న్యాయం చేద్దామని పోయిండు. మరి ఆయనకేది న్యాయం? ఆయన పిల్లలకేది న్యాయం చేయాలి కదా? న్యాయం కూడా ఏది లేదు, ఏ న్యాయం లేదు కదా. సాయం చేద్దామని పోయిన వాళ్ళకి ఆ ఉన్న పిల్లలకన్నా తండ్రితో న్యాయం జరగాలా వద్దా? ఏది లేదు. తీసుకుపోయి దానం చేసుకోరి. వాడు చిచ్చా పెట్టిండని పోలీసు వాళ్ళు అంటారు. అదేం జరగాలి? ఓకే, ఇక్కడ సహాయం చేద్దామని వెళ్ళినటువంటి పాపానికి కూడా ఇంత ఇబ్బందికర వాతావరణం, మరి వారికి దిక్కెవరన్నది కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కూడా 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి యువకులే. మరి కుటుంబంలో ఎవరు ఈ బాధను తీర్చాలన్నది కూడా ఇక్కడ ప్రశ్నార్థకంగా మిగులుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికైనా దీనిపై స్పందించి ఇట్లాంటి రోడ్డు ప్రమాదాలను చాలా సీవియర్గా తీసుకోవాల్సింది. నేషనల్ హైవే 163 అనేది ఇప్పటికే ఎంతో మంది కేవలం వారం రోజుల పరిధిలోనే 8 మంది మృత్యువాత పడ్డారంటే మరి దీనికి కారణాలేంది? ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా? రీసెంట్గా జరుగుతున్నటువంటి నేపథ్యంలో కూడా డీజీపీ గారు కూడా ఇక్కడికి వచ్చి రోడ్డు ప్రమాదాల మీద అవగాహన సదస్సులు పెట్టారు, ఎన్నో చర్యలు తీసుకుంటామని చెప్పారు. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి చూస్తుంటే ఈ ప్రమాదాల వెనుక మరి ఎవరున్నారు, ఎవరు దీనికి కారణము, ఏ పాపము తెలియనటువంటి వీళ్ళు ఎందుకు శిక్ష అనుభవించాలనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్న నేపథ్యంలో మరి దీనిపై ఏమైనా స్పందిస్తారా? మరి బాధితుల కుటుంబాలకు ఏం చేస్తే న్యాయం జరుగుతుందన్నది కూడా ప్రశ్నార్థకంగా మిగులుతున్నటువంటి నేపథ్యంలో ఎవరు తీర్చలేనటువంటి పరిస్థితి. తల్లిదండ్రులు లేని చిన్న పిల్లలకు మరి ఎవరు దిక్కుంటారన్నది కూడా ఇక్కడ ప్రశ్నార్థకంగా మారుతుంది. విగత జీవులుగా మారినటువంటి తమ కుటుంబ సభ్యులను తలుచుకుని జీవితాంతం ఏడవడం తప్ప వాళ్లకు మిగిలింది ఏమీ లేదన్నది, ఎంత డబ్బులు ఇచ్చినా కానీ వారి బాధను ఎవరు తీర్చలేదన్న విషయాన్ని కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మళ్ళీ ఇట్లాంటి కుటుంబాలు ఆవేదన చెందకుండా మరిన్ని మంది విగత జీవులుగా మారకుండా ఉండాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం ఇనిషియేషన్ తీసుకొని ఇట్లాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఒక్కటే ప్రత్యామ్నాయంగా మారుతుంది. అంతకుముందు ఇట్లాంటి కుటుంబంలో బాధితులకు మాత్రం ఖచ్చితంగా న్యాయం చేయాల్సినటువంటి అవసరం అయితే ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి. జనగామ జిల్లా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV, వరంగల్.